మా అమ్మనైతే శంషాబాద్లో దింపేసి రిటర్న్ గచ్చిబౌలికి వెళ్దామని అనుకున్నాను. ఇక్కడ వెహికల్స్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా మనకు దొరికేటట్టు లేరు అని చెప్పేసి మళ్ళీ నేను అయితే కొద్దిసేపు చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా దొరకరు అని డిసైడ్ అయిపోయాను. ఇంకా నేను అమ్మో ఇన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ మన ట్యాక్సీ వెహికల్సే, ఇంకా ఇక్కడ దొరికేటట్టు లేరు అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను కొంచెం ముందుకెళ్ళేసి ఇంకా అక్కడ ముందు ఏమైనా పబ్లిక్ ఉన్నారా లోపల వెళ్దామా లేదా అని చెప్పేసి ఇంకా దొరికేటట్టు లేరని చెప్పేసి మళ్ళీ నేను రిటర్న్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఇక్కడ శంషాబాద్ దగ్గర అడ్డం వచ్చిండు లారీడు, మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మన ఎయిర్పోర్ట్ రోడ్కి అయితే వెళ్తున్నా. ఇంకా మనవాడు బైక్ మీద అయితే స్పీడ్గా జమ్మన వెళ్ళిపోతున్నాడు ఎయిర్పోర్ట్ లోపలికి. వెల్కమ్ టు ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ స్పీడ్ బ్రేక్ దగ్గర ఇక వెహికల్స్ అన్నీ స్పీడ్లో వెళ్ళిపోతున్నాయి. ఇదే స్పీడ్లో మనం కూడా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాం. సూర్యుడు అయితే బాగా లైటింగ్ కొడుతున్నాడు. ఇంకా మొత్తానికైతే మనము ఎయిర్పోర్ట్లో వచ్చినాం. ఇక్కడ సైడ్లో మొత్తం వెహికల్స్ పార్కింగ్ చేసిండ్రు. ఇట్లా చేయడం రాంగ్ పార్కింగ్ అవుతుంది. మనం స్పీడ్లో ఉంటాం, ఎవరైనా ఇట్లే సడన్ రైట్ కట్ చేసిరనుకో చాలా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సూర్యుడు అయితే తగ్గేదేలే అన్నట్టు కొడుతున్నాడు ఇవాళ ఎండ. ఇంకా డైరెక్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్లోకి వస్తున్నా. ఇంకా చూడాలి ఏ టైంకి పడుతుందో ఏమో బుకింగ్. ఇదైతే ఫస్ట్ రౌండ్ సర్కిల్ ఇది మన ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత. ఇంకా మన లొకేషన్ అయితే బాగుంది, సెకండ్ రౌండ్ సర్కిల్. అలాగే ఇట్లా లెఫ్ట్ బస్ రోడ్ అయితే ఇంకా మనం ఇట్లా వచ్చేసినాం. ఎయిర్పోర్ట్లో పెట్రోల్ బంక్ ఇది, లోపలికి ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ పార్కింగ్ సెకండ్ పార్కింగ్లోకి వచ్చేసినాం జెట్ స్పీడ్లో.